హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇవి మా చెట్టుకి కాసినటువంటి కాయలు 1 కేజీన్నర వరకు ఉంటాయి. బాగా ముదిరినవి. ఇలా ముదిరితేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. గింజ కానీ పై పీల్ కానీ ఇలా విడదీసి ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తర్వాత పొడి క్లాత్తో తుడిచి తర్వాత కట్ చేయాలి. వాటిలో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 150 గ్రాములు గడ్డుప్పు, అలాగే 150 గ్రాములు పిక్కా పీచు తీసినటువంటి చింతపండు, అరకిలో టమాటాలు. నేనైతే నాటు టమాటాలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, కారం 200 గ్రాములు పొడి కారం, పల్లి ఆయిల్ అయినా వేయచ్చు, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. అది చాయిస్, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇది గానుగు నుంచి తెచ్చుకున్నాను. ఇదేంటంటే ప్యాకెట్లు కాదు, రెడీమేడ్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా, అవి కాకుండా పల్లీలు గానుగు పట్టిన దగ్గర తీసుకొచ్చుకున్నాను. ఈ చిక్కుడుకాయలని ముందుగా వేయించుకోవాలి. 50% వరకు వేగాలండి. అలా వేగితే చిక్కుడుకాయ అనేది బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. పచ్చికాయ పెట్టడం వల్ల ఒక్కోసారి బూజు పట్టొచ్చు. అలా కాకుండా పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా 50% వేయించుకొని అది ఊరితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత టమాటాలు ముక్కలుగా కట్ చేసి ఈ పిక్కా పీచు తీసినటువంటి చింతపండుని టమాటాలతో కలిపి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించేటప్పుడు మూత పెట్టకుండా మగ్గించాలండి. ఇవైతే నాటు టమాటాలు, దేశవాళీ టమాటాలు అంటారు కదా, ఇవి కూడా పులుపు ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను మామూలుగా అయితే కేజీన్నర చిక్కుళ్ళకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. కానీ నేను 150 గ్రాములే తీసుకున్నాను, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయని. అలాగే మెంతులు, ఆవాలు కూడా వేయించుకోవాలి. ఉప్పు గడ్డుప్పే తీసుకోండి. గడ్డుప్పులో ఉన్న టేస్టు సాల్ట్కి రాదు. ఇంగువ, పొడి కారం. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని, పల్లి ఆయిల్ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ పల్లి ఆయిల్ని వేసి వేయించుకోవాలి. పల్లి ఆయిల్లోనే వేయించాలండి. మళ్ళీ వేరే ఆయిల్ వేయించడానికి తాలింపుకి వేరే ఆయిల్ వాడకూడదు. ఒకే ఆయిల్తోనైతేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, నిలవ ఉంటుంది. వేసుకొని అలాగే ఒక 200 గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒలుచుకోవాలి పూర్తిగా. ఈ టమాటాలను కూడా కట్ చేసేటప్పుడు ఈ మధ్యలో ముచ్చుకొని ఇలా రౌండ్ అప్ చేసి కట్ చేయాలి. అలా అయితే లోతుగా వెళ్ళి అది కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసేసిన తర్వాత టమాటాలు ముక్కలుగా చిన్న ముక్కలు కట్ చేసి టమాటాలు, చింతపండు కలిపి మగ్గించుకోవాలి. అలాగే ఒక ప్రక్కన మన చిక్కుడుకాయలు వేగుతున్నాయి. ఈ లోపల ఈ టమాటాలను కూడా ఉడికిచ్చేసుకుందాం. మర్చిపోకండి, ఇది టిప్పు. తప్పకుండా ఈ టిప్ని పాటించండి. ఖచ్చితంగా మీరు టమాటా, చింతపండు ఉడికించేటప్పుడు మూత పెట్టవద్దు. కొద్దిగా ఉప్పు వేస్తే నీళ్ళు ఎక్కువ ఊరి దానంతట అదే మగ్గిపోతుంది. టమాటా మగ్గడానికి, చింతపండు మగ్గడానికి పెద్దగా నీళ్ళు అవసరం లేదు, ఆవిరి అవసరం లేదు. కాబట్టి అలాగే మగ్గించుకోండి. ఈ చిక్కుడుకాయలన్నీ వేయించేసాను. చూసారా ఎలా ఉడికిపోయిందో దగ్గరికి. ఈ మిశ్రమంలోని కాస్త పసుపు కూడా ఉడికేటప్పుడే వేసేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు టమాటా, చింతపండు ఉడికిపోయింది. దానిలో మిగిలిన ఉప్పు కూడా వేసేసి దాన్ని చల్లారనిచ్చాక మిక్సీ చేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలు మొత్తం వేయించుకొని వేరే పాత్రలోకి తీసుకున్న తర్వాత దానిలోకి చిక్కుడుకాయలకు సరిపడేంత కారం, అంటే 200 గ్రామ్స్ కారం, 200 గ్రాముల కారం, వేయించి పొడి చేసుకున్నటువంటి ఆవాలు, మెంతులు పిండి, అలాగే టమాటా, చింతపండు, ఉప్పు, పసుపు కలిపినటువంటి మిక్సీ చేసినటువంటి మిశ్రమాన్ని వేసేసి అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్లో సగం పాయలు కచ్చా పచ్చగా రోట్లో దంచుకున్నాను. ఇలా దంచి వేయటం వల్ల పచ్చడి టేస్టు, స్మెల్ చాలా బాగుంటుంది. మిగతా ఒలిచి పుంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసేసి బాగా కలపాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. అలాగే ఆయిల్ వేసుకొని కిలో చిక్కుడుకాయలకి 400 గ్రాములు, అంటే 400 ml 450 ml అనుకోండి, ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు కాస్త, జీలకర్ర కొంచెం, శనగపప్పు, పచ్చిశనగపప్పు కొంచెం వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలని, కరివేపాకు,
తడి లేకుండా అంటే చిటపట్లాడడం తగ్గేంత వరకు వేగాలి. ఇంగువ వేసి వేయించేసి ఆ పోపుని ఇందులో కలిపేసుకోవాలి. ఒక తడి లేనటువంటి ప్లాస్టిక్ డబ్బా కంటైనర్ కావచ్చు, గాజు సీసా కావచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే దానిలో వేసి స్టోరేజ్ చేసుకోండి. ఇది 3 రోజులు ఊరిన తర్వాత అప్పుడు అన్నంలో కలుపుకొని తినండి. ఈ పచ్చడి 6 నెలల వరకు నిలవ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 3 రోజులు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.